ప్రతి వారం థియేటర్లో ఓటీటీలో కొత్త కొత్త చిత్రాలు సందడి చేస్తున్నాయి. వీకెండ్ వస్తే చాలు సినిమాలు, వెబ్ సిరీస్లు అంటూ అందరూ థియేటర్లు, ఓటీటీలకు అతుక్కుపోతున్నారు. ఇక ఈ వారం కొత్త చిత్రాలు థియేటర్లకి రాబోతున్నాయి. అయితే ఇందులో ఎక్కువగా డబ్బింగ్ చిత్రాలే ఉన్నాయి. డబ్బింగ్ సినిమాలే ఈ వారం క్రేజ్ దక్కించుకున్నాయి. కొత్త చిత్రాలతో పాటుగా రిలీజ్ అంటూ పాత చిత్రాలని కూడా ఈ వారం ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. మార్చి 7న మహేష్ బాబు, వెంకటేష్ కాంబోలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ మూవీని సెలబ్రేట్ చేసేందుకు రెడీ అయ్యారు. టైటిల్ కార్డుల్ని ఇలా వేయండి, అలా వేయండి అని సలహాలు, సూచనలు కూడా ఇస్తున్నారు. ఈ రిలీజ్ వల్ల చిన్న చిత్రాలకు గట్టిగానే ప్రభావం పడేట్టు కనిపిస్తోంది. హిందీలో బ్లాక్ బస్టర్గా నిలిచిన చావాని తెలుగులోకి తీసుకువస్తున్నారు. గీతా ఆర్ట్స్ వారు ఈ మూవీని తెలుగులో గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ మూవీని పైరసీ రూపంలో అందరూ చూసేసి ఉన్నారు. మరి తెలుగులో ఈ చిత్రం ఏ రేంజ్లో సక్సెస్ అవుతుందో చూడాలి. ఈ మూవీ ఇప్పటికే 500 కోట్లకు పైగా రాబట్టిన సంగతి తెలిసిందే. ఇక మాలీవుడ్ నుంచి ఆఫీసర్ ఆన్ డ్యూటీ అనే సినిమా కూడా రాబోతుంది. ట్రైలర్ చూస్తే మాత్రం ఎంతో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. కిల్లర్ ఎవరు, ఆ హత్యల వెనుకున్న మోటివ్ ఏంటి, పోలీస్ ఆఫీసర్ ఎలా కనిపెడతాడు అనే ఉత్కంఠ రేకెత్తించేలా ట్రైలర్ ఉంది. మరి ఈ మూవీకి తెలుగులో ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలి. జీవి ప్రకాష్ నటించిన కింగ్స్టన్ మూవీని కూడా తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ సైతం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక ఇవే కాకుండా తెలుగులో కొన్ని చిన్న చిత్రాలు రాబోతున్నాయి. ఆమని నారి, రారాజా అనే కొన్ని చిత్రాలు ఈ వారం థియేటర్లోకి రాబోతున్నాయి. మరి వీటన్నింటిలో చావా మీదే అందరి ఫోకస్ ఉంది. ఆ తర్వాత మహేష్ బాబు, వెంకటేష్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రిలీజ్ మీద అందరి దృష్టి ఉంది.